బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పుడు తనుజాకి అలానే ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అన్నట్లుగా అయితే ఇప్పుడు బిగ్ బాస్ని బాయ్కాట్ చేయాలన్నట్లు కూడా ప్రముఖ సెలబ్రిటీలు అయితే హ్యాష్ ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఏంటి సార్ ఇప్పుడు బాయ్కాట్ బిగ్ బాస్ అట, సో బాయ్కాట్ అవుతుంది అంటారా? బాయ్కాట్ బిగ్ బాస్ ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న నినాదమే. ఎందుకంటే అదొక పిచ్చి గేమ్, పనికి మాలిన గేమ్ అని చాలా మంది సెలబ్రిటీలు విమర్శించారు. దానికి ఆద్యుడు నాగార్జున గారే. పెద్ద జోక్ అది. ఎందుకంటే మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా మీరు సెర్చ్ చేస్తే ఒక ఈయన ఎప్పుడు 3వ సీజన్ నుంచి హోస్టింగ్ చేస్తున్నారు కదా. అంతకుముందు ఎవరు, ఫస్ట్ సీజన్కి ఎన్టీఆర్ గారు అనుకుంటా, సెకండ్ సీజన్కి నాని గారు, థర్డ్ సీజన్ నుంచి నాగార్జున గారు. మరి ఇదే నాగార్జున గారు బిగ్ బాస్ అదొక చెత్త గేమ్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి తర్వాత ఆయనే ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎట్లా మరి దీన్ని ఏం చెప్పాలి? సో అట్లాంటి వివాదం మీద సిపిఐ నారాయణ గారు ప్రతిసారి కూడా నాగార్జున గారిని విమర్శిస్తూనే ఉన్నారు. మొన్న కూడా ఖమ్మంలో ఎక్కడ విమర్శించారు. మొన్న ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన 1 వీక్ ఇప్పుడు, అంటే జస్ట్ ఒక 3 months 2 months బ్యాక్. సో మరి అలాంటి కార్యక్రమంకి ఎన్నో విమర్శలు ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడం ఏంటి, అరుచుకోవడం ఏంటి, ఒకరి మీద ఒకరిని ఎలిగేషన్ చేసుకోవడం ఏంటి. ఇప్పుడు మొన్న బిగ్ బాస్ సీజన్లో ఆ సంజన గారు అయితే దారుణంగా అన్నారు, నువ్వు ఆ రీతుకి డిమాండ్ పవన్కి గురించి నువ్వు ఎప్పుడు వాడితోనే కలిసి ఉంటావు, వాడితోనే అన్న, నేను ఆ పదం చెప్పలేను, అలాంటి పదం కూడా వాడారు ఆవిడ. చాలా మంది అబ్యూజ్ చేశారు. తప్పు కదా. మరి దానికి బిగ్ బాస్ అట్లాంటి పర్సనల్గా మాట్లాడకూడదు, మనుషులు టచ్ చేయకూడదు, చేస్తే ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోతారని ఏదో రూల్ పెట్టిన బిగ్ బాస్. మరి సంజనాన్ని ఎందుకు బయటకు పంపించలే? రేటింగ్ కావాలి, ఆవిడ ఆర్గ్యూ చేస్తుంది, మాట్లాడుతుంది కాబట్టి కావాలి. పైగా మాకు చిన్న పిల్లాడు ఇంట్లో ఉన్నాడంటూ వెళ్ళిపోమ్మా, పైసలు వద్దా నీకు? అందరికీ పైసలే కావాలి. ఇది రకమైన సానుభూతి. నువ్వు ఎందుకు వచ్చావు? సార్ పిల్లాడు చిన్నవాడు, ఇప్పుడు నేను రాలేను. బిగ్ బాస్ బలవంతగా సంఖ్యలు వేసి మరీ లాక్కొచ్చారు కదా సెట్లోకి. ఎందుకు వచ్చింది ఆవిడ? సో ఇట్లాంటివి ఎలా ప్రేరేపిస్తున్నారంటే, ఒక రకంగా చాలా దగ్గరలో కూడా చాలా జరుగుతున్నాయండి. బట్ మనం ఒక మోసలో కొట్టుకెళ్ళిపోతున్నాం. దానిలో మార్పు రావాల్సిందంటే ప్రజల్లే రావాలి. బాయ్కాట్ బిగ్ బాస్ అని అంటే ఒక్కొక్కడికి ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నారు, ఆయన మంచి క్రేజీ జబర్దస్త్ ఆర్టిస్ట్. ఆయనకి నిన్న ఉన్న ఒక పేపర్లో వేసాడు, చూశాను. ఆయనకి ఒక ప్రోగ్రామ్కి ఎంత అని పే చేస్తారు. అలాంటిది రోజువారీ ఉంటే 24 hours అక్కడే ఉంటే ఎంత పే చేయాలి ఆయనకి? మేబీ నైట్ 8 hours తీసేయండి, మిగతా 10 hours అయినా ఎంటర్టైన్ చేశాడు. 10 hours 5 hours అయినా ఎంటర్టైన్ చేశాడు. ఇప్పుడు ఒక ప్రోగ్రామే చేశాడు అనుకుందాం. రోజుకి 1,00,000 ఇచ్చిన వారానికి ఎంత అవుతుంది? ఏదో ఒక ప్రోగ్రామ్కి 10,000 ఇచ్చిన వారానికి 70,000 అవుతుంది కదా. అవును. అలాగ కాకుండా వారానికి 2 లక్షలు 3 లక్షలు పే చేస్తారు. సో ఇన్ని వారాలు ఆల్మోస్ట్ 15 ఏళ్ళు 105 15 వారాలు ఎంతో మొత్తం మీద. ఈ 15 వారాలకు కూడా ఆయనకు 3-5 లక్షలు చొప్పున ఇచ్చిన ఎంత ఇచ్చినట్టు అంటే 45 లక్షల దాకా వచ్చినట్టు. అంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీ గెలుచుకున్న వాడి కన్నా ఈయన ఎక్కువ. అదే రాశాడు నిన్న మొన్న. సో ఇట్లాగా వాళ్ళకుండే బయటి క్రేజు, వాళ్ళకుండే ఆదాయం వనరులు ఎలా ఉన్నాయి, ఎలాంటి రాబడి వస్తుంది, దాని మీద దృష్టి పెడుతూ వాడు బిగ్ బాస్ వాటితో అగ్రిమెంట్ చేసుకుంటారు. సో దీన్ని బాయ్కట్ చేయాలనే వంశం ఎప్పటి నుంచో ఉంది. కానీ సీజన్ బై సీజన్ వస్తూనే ఉన్నాయి. స్టాప్ అనేది లేకుండా వెళ్తుంది. బట్ వీళ్ళు ఎన్ని చర్చలు చేసినప్పటికి కూడా వేస్ట్ అనే అంటారా? అంతే కదా. కేసులు కూడా నడిచినట్టు. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇదే మన ఛానల్లో ఎన్నిసార్లు బిగ్ బాస్ సంబంధించిన టాపిక్ మాట్లాడి ఉంటాం. మరి అది ఫ్రీ పబ్లిసిటీగా. అంటే ఎందుకు మనం మాట్లాడుతున్నాం? మన ఛానల్ చూసి వ్యూవర్స్ కి దాని మీద ఒక విశ్లేషణ కావాలి. ఎందుకు రీతుని ఎలిమినేట్ చేశారు, ఎందుకు తనూజాను రన్నరప్ గా ఉంచారు, ఎందుకు ఇమాన్యుయల్ 4th ప్లేస్కి వెళ్ళాడు, ఎందుకు టాప్ 5 లో సంజన ఉంది, ఇట్లాంటివన్నీ ప్రేక్షకులు చాలా డౌట్స్ ఉంటాయి. వాటి మీద మనం విశ్లేషించుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? ఎంతమందికి రీచ్ అవుతుంది ఇది? ఎంతమంది బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నారు కదా? ఫాలో అవుతున్నారు కాబట్టి మన లాంటి ఛానల్స్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాటి మీద వివరణ, వాటి మీద విశ్లేషణ ఇలా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి ఎంతమంది బాయ్కట్ చేయాలి అని అనుకునేటప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ ఎందుకున్నారు దానికి? ఇవాళ రేపు పూరి జగన్నాథ్ గారు ఎప్పుడో చెప్పారండి, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తే 100 రోజులు ఆడుతుందంట. దాంట్లో హింస ఉండాలి, మర్డర్లు ఉండాలి, సుమోలు గాల్లో లేవాలి, ఒక హీరో కత్తి పట్టుకుని ఒకేసారి 100 మందిని నరికేయాలి. అప్పుడు ఇది ఒక అబ్బా ఇది మంచి పని అయిందిరా,
మనం చూడండి, ఈవెన్ ఇవాళ రేపు సీరియల్స్ చూస్తే, ఛానల్స్ వచ్చే సీరియల్స్, ప్రతి సీరియల్ కూడా ఫిమేల్ విలను చూసారు మీరు? ఫిమేల్ విలను. అది అత్తో, ఆడపడుచో, తోడుకోడల్లో, ఫ్రెండో, లేదంటే 3 తారీఖు ప్రియురాలో, పెళ్లి అయిపోయిన పట్టు వెంట పడ్డం ఏంటంటే ప్రియురాలు. అదొక పెద్ద స్టోరీ. కార్తీక దీపం అదే కదండి. అది ఎంత సూపర్ హిట్ సీరియల్. పెళ్లి అయిపోయిన పట్టుకొని వెంట పడ్డం, నేను నాకు ఇది దక్కించుకుంటాను అనడం ఏంటి? అది ఒక 3000 ఎపిసోడ్లు సాగదేత. మీరు ఒక వారం ఎపిసోడ్ని, వారం రోజులు జరిగిన 6 రోజుల ఎపిసోడ్ని ఒక మాటలో చెప్పవచ్చు. ఈ వారం ఏమైంది కార్తీక దీపం అని అన్నామే అనుకోండి, ఏముంది అది వచ్చింది, మళ్ళీ ఏదో కుట్రలు పన్నింది, మళ్ళీ మామూలే డాక్టర్ భవన్ పట్టుకుందని ఏదో ఎవడో చెప్తారు, అయిపోయి. సో అట్లాగా ప్రతి దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. కానీ చూస్తున్నారుగా, చూసేవాళ్ళు ఎవరు? వాళ్ళు మానేస్తే, వ్యూవర్షిప్ తగ్గితే అప్పుడు ప్రోగ్రామ్ చేయడం మానేస్తారు. చాలా మంది పైసలు ఇచ్చి మరి ఎందుకు బిగ్ బాస్కి వెళ్తున్నారు? బిగ్ బాస్లోకి వెళ్తే బిగ్ బాస్ కంటెస్టెంట్, నాకు తెలిసిన ఒక యాంకర్ ఉన్నాడు, పేరు అనవసరం, వాడు ట్రై చేస్తున్నాడు కూడా. నేను లాస్ట్ టైం నాకు పిలిచి, ఒక ఛానల్ పిలిచి ఇంటర్వ్యూ అడిగాడు నన్ను. అడిగితే ఇలాగే డిస్కస్ చేసి మాట్లాడుకున్నాక ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే, లేదు సార్ నేను ఇట్లాగా ఛానల్ పెట్టాను, మొత్తం ఫెమిలియర్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళాలి, బట్ అమౌంట్ అడుగుతున్నారు సార్ వాళ్ళు అన్నాడు. మరి నిజమో అబద్ధమో తెలియదు, ఆ యాంకర్ అలా చెప్పాడు నాకు. అలా కూడా ఉంటుందా అంటే, ఎందుకు ఉండదు సార్, ఇవాళ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకొని తర్వాత బయటకు వచ్చే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు సార్ అని చెప్పాడు. అంటే సుమారుగా 5 లక్షలు ఎంత డిమాండ్ చేశారు. అంటే మేబీ వాళ్ళు చేయకపోవచ్చు, మధ్యవర్తి ఎవడైనా కూడా అడుగుండొచ్చు. సో మీకు అక్కడ మా టీవీకి కానీ బనిజాయ్ టీం కానీ సంబంధం లేకపోవచ్చు. నీకు కంటెస్టెంట్ పేరు నీది వచ్చేలా చేస్తాను, నాకు ఎంత ఇవ్వని అడుగుండొచ్చు మధ్యవర్తి ఎవడైనా సరే. వాళ్ళు తెలియనోడు ఏమనుకుంటాడు, ఇది ఖచ్చితంగా మా టీవీ వాళ్ళు అడుగుతున్నాడు, లేకపోతే వేరే వాళ్ళు అడుగుతున్నాడు అనుకుంటాడు. అలా కూడా ఉన్నారంట. మరి దాని గురించి అంత బ్యాన్ చేయాలి, మూసేయాలి అనుకుంటే ఇలా మరి అంతేందుకు కర్ణాటకలో బ్యాన్ చేశారుగా, కర్ణాటకలో బ్యాన్ చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. మరి కర్ణాటకలో ఎవరు? కన్నడ సూపర్ స్టార్ సుదీప్, పాన్ ఇండియా స్టార్ ఆయన. ఒక విధంగా ప్రతి పాన్ ఇండియా ఛానల్ మూవీస్ లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడు ఆయన. తెలుగులో ఏ గారితో మనకి బాగా ఫెమిలియర్, కానీ కన్నడలో కానీ బాలీవుడ్ లో మంచి ఫెమిలియర్ సుదీప్ అంటే. ఆ హైట్, ఫిజిక్ కానీ. ఈవెన్ కన్నడ భాష మీద ఎవరో విమర్శిస్తే అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్ అనుకుంటా, వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చాడు ఆయన, కన్నడ భాషను గొప్ప. అటువంటి సుదీప్, అంత ఎథిక్స్ ఉన్నాయనుకున్న సుదీప్ ఇప్పుడు అక్కడ ఇదిగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ గారు రాజకీయాల్లోకి రాకపోతే తమిళనాడులో మరి బిగ్ బాస్ హోస్ట్ చేసేది కమల్ హాసన్ గారు కదా. మరి అక్కడ ఎవరు? మలయాళంలో మోహన్ లాల్ అనుకుంటా. మరి ఎంతమంది బ్యాన్ చేయాలంటే అంత ఎథిక్స్, అంత ఇది మాట్లాడే అంత స్టేచర్ ఉన్న స్టార్సే దీనికి హోస్టింగ్ చేస్తే మరి బ్యాన్. ఇప్పుడు ఇంతకుముందు మీరే అడిగినట్టున్నారు కదా, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని ఒక టాక్ వస్తుందని. సినిమా దిగ్గజ హీరోలో ఒక దిగ్గజ హీరోయే దానికి చేస్తుంటే హోస్టింగ్, ఇండస్ట్రీ నుంచి ఎందుకు వస్తుంది? వచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటారు? మనేంటి, నీకెంత నాకెంత, పైసలు వస్తున్నాయా లేదా, తద్వారా కొన్ని 100 మంది బతుకుతున్నారు ఒక విధంగా. తప్పేంటి మరి? ఇట్లాంటి వాదం వచ్చాక మరి అలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడు క్లోజ్ చేస్తారు? చేయరుగా. అది చూసి ఇంట్లో పిల్లలు కూడా చెలరైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడం తప్ప, వాళ్ళని చూడకుండా ఆపడం తప్ప మనం ఏమీ చేయలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.